చాలా చాలా సంతోషం. సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా జగన్ గారి ఆలోచన ఒక్కటే, మరి పరిస్థితులన్నీ చూసిన తర్వాత సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరగాలనేది ఆలోచన. సంస్థాగత నిర్మాణం గ్రామంలో ఉండే వార్డు స్థాయి నుంచి, పట్టణంలో ఉండే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల్లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో, పార్టీకి అభిమానంగా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవంగా ఉంటున్నారో వారందరికీ సముచిత స్థానం కల్పించాలని మరి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, ఏ రాజకీయ పార్టీ కన్నా పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజలు బలహీన వర్గాలందరికీ కూడా అత్యంత చేరువుగా ప్రతి ఇంటికి, ప్రతి ఇంచుమించుగా పేదవాడి ప్రతి మనిషికి కూడా ఫలితాలను ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీ. మరి ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి అన్ని రకాల వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం గడుస్తున్నా ఇంకా వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితి ఉంది. పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా మన పార్టీ దృష్టికి తీసుకొచ్చి, తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయాలి. అదే విధంగా కార్యకర్తలకి న్యాయం చేయాలంటే పటిష్టమైన ఇంచుమించుగా జిల్లా కమిటీ ఇచ్చాం, ఇంకా రాష్ట్ర కమిటీ అనౌన్స్ కావాల్సి ఉంది, అనుబంధ సంస్థలు ఇచ్చాం, మండల కమిటీలు 3 మండలాలు ఇచ్చాం, పిఠాపురం మున్సిపాలిటీ అయింది, ఇంకా గొల్లప్రోలు పట్టణ కమిటీ ఒకటి వేయాల్సిన అవసరం ఉంది, కొన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి, ఇంకా రాష్ట్ర జిల్లా అనుబంధ సంస్థల్లో కూడా చాలా మందికి మీరందరూ కూడా ఒక్కటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నేను నమస్కరించి తెలిపేది ఏంటంటే, మీలో చాలా మంది ఇంకా పనిచేసిన వాళ్ళు, ఇంకా చేయగలిగిన వాళ్ళు, ఇంకా సమర్థులు కూడా ఉంటారు. అయితే కొన్ని అవకాశాలు కొంతమందికి మరి ఇవ్వగలుగుతాం. ఇలా ఇంకా ఎవరైనా ఆశించి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఏ విధంగా చేయగలమో నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కార్యశ్రీ సోదరుడు, నాకు తెలిసినప్పుడు నేను చాలా కాలం నుంచి స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. యువకుడుగా ప్రజలకి దగ్గరగా ఉండి మంచి సేవలు అందించడం మాత్రమే కాకుండా ఈ ప్రస్తుతం ఎంపీపీగా సుధా శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది. అదే విధంగా మండల కార్యక్రమాలు తీసుకోవటం, మండల అధ్యక్షులు, అదే విధంగా వైస్ ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులతో, లోకల్ స్థానిక నాయకులతో కోఆర్డినేషన్ లో ఉండటం మాత్రమే కాకుండా ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు మరి తన మీద కూడా ఒత్తిడి వచ్చినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం, కాబట్టి నేను ఇందులోనే కొనసాగుతాను, నేను ఉన్నంత కాలం ఇందులో ఉండడానికే నేను ఇష్టత చూపుతానని చెప్పి ఆ రోజు మరి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నందుకు నా తరపున, జిల్లా అధ్యక్షుల తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున, ఉప్పాడ కొత్తపల్లిలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మరి సోదరుడు కార్యశ్రీను గారిని ఆశీర్వదిస్తూ, ఉత్సాహపరుస్తూ, ప్రోత్సహిస్తూ, పదవి ఇచ్చినందుకు ఆనందిస్తూ ఇంతమంది మండలం యావత్తు కూడా ఇక్కడికి రావటం అంటే అందరూ కూడా అభినందించదగ్గ విషయం. అంతేకాకుండా ఈసారి కొత్తగా మనకి అసెంబ్లీ అంటే ఎప్పుడు కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఉంటాయి. ఇది కాకుండా అసెంబ్లీలో ఒక్కొక్క అధ్యక్షుని పెట్టి అనుబంధ సంస్థలన్నిటికీ కూడా కొత్తగా ఒక కమిటీ ఫామ్ చేసి 26 మందిని అన్ని సంఘాలు, యువత, మహిళ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, వివిధ రకాల అనుబంధ సంస్థలన్నింటినీ పెట్టి ఒక మండలం నుంచి మరి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న జ్యోతుల బాబులు గారు, అదేవిధంగా ఎంపీటీసీగా ఒక మహిళగా కూడా ఎస్సీజెడ్ పోరాటంలో వీళ్ళంతా కూడా ప్రజలు వెన్నంటే, రైతులు వెన్నంటే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కూడా. అందులో భాగంగా మనకి అసెంబ్లీకి మహిళా అధ్యక్షురాలిగా జ్యోతుల వాణి గారిని కూడా వేయటం జరిగింది. ఒక ఆడబడుచుగా అందరూ కూడా మరి అభిమానించి రావడం జరిగింది. ఇంకా మిగతా కమిటీలు అన్ని కూడా వచ్చాయి. అందరికీ కూడా పేరు పేరున ఈ రోజు ఇంత చక్కగా అంటే పార్టీకి ఉత్సాహం తేవడం అంటే ఇదే, పార్టీకి అందరూ కూడా ఉత్తేజం కల్పించడం అయితే ఇదే. నలుగురికి ఈ పదవిని తెలిపి అందరికీ కూడా మనం అందరం ఉండాలి. ఇక్కడ మీ అందరికీ నేను ఒకే ఒక విషయం చెప్పదలిచాను, ఈ కమిటీలన్నీ కూడా మనందరం కలిసి మెలిసి సమన్వయంగా అందరం కలిసి పోరాడదాం, పేద ప్రజల పక్షాన నిలుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒక్కటే, పేదవాడికి తోడుగా ఉండాలి, పేదవాడికి నీడగా ఉండాలి.
ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టడం గాని ఇబ్బందులు పెట్టడం గాని అలాంటివి జరిగితే తక్షణం మనం అందరూ వారి వెన్నంటి ఉండాలని చెప్పి వారు ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. మేమందరం కలిసికట్టుగా మరి ఈ కమిటీల్లో ఉన్న వాళ్ళందరూ మహిళలందరూ అన్ని వర్గాల నుంచి కూడా అందరికీ కూడా కమిటీల్లో ఫుల్ ప్రెజర్ గా ఇంచుమించుగా ఇంకొక ఈ మంత్ ఎండింగ్ కి అన్ని కమిటీలు కూడా పూర్తయి వీళ్ళ ఆధ్వర్యంలో మన గ్రామ కమిటీలు గ్రామాల్లో వార్డు కమిటీలు కూడా మేము ఏర్పాటు చేసుకుని మరింత పటిష్టంగా ప్రజలకి వెన్నంటి నిలిచి ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఏం న్యాయం జరగలేదో ఎలిగెత్తి చూపి అవన్నీ ప్రజలకి అందడానికి కలిసి కట్టుగా ముందుకు వెళ్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీలన్నీ కూడా యాక్సెప్ట్ చేసినందుకు మరి అందరూ కూడా సహకరించారు. కమిటీలన్నీ వేయడానికి అందరూ కూడా సహకరించారు. వారికి దాడిశెట్టి రాజా గారికి అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.